నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ పోస్టుకు ఉప ఎన్నిక నగారా మోగింది. ఆగస్టు 30న ఎన్నిక జరగనుంది. స్థానిక సంస్థల కోటాలో జరిగే ఈ ఎన్నికలు అధికార టీడీపీ కూటమికి, అలాగే కొత్తగా విపక్షంలోకి వచ్చిన వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దానికంటే ఎక్కువగా వైసీపీకి ఈ ఉప ఎన్నికలు అగ్ని పరీక్షలుగా మారాయి. ఈ సీటు వైసీపీది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీలోకి వెళ్లడంతో అనర్హత వేటు పడింది. అలా ఏర్పడిన ఖాళీతో వచ్చిన ఉప ఎన్నికలు ఇవి. విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థలలో వైసీపీకే పూర్తి మెజారిటీ ఉంది. మొత్తం ఓట్లు 830గా ఉంటే అందులో 615 వైసీపీ వారివే. టీడీపీ కూటమికి కేవలం 215 ఓట్లు ఉన్నాయి. రెండు పార్టీల మధ్య 400 ఓట్ల భారీ తేడా ఉంది. అయితే ఫిరాయింపుల ప్రలోభాలకు తెరతీసే ఉప ఎన్నికలు కావడంతో వైసీపీ అన్ని విధాలుగా ఆలోచించి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేసిందని అంటున్నారు. ఈ ఉప ఎన్నికతో క్యాంపు రాజకీయాలు స్టార్ట్ అవుతాయి. నామినేషన్ల విత్డ్రా నుంచి పోలింగ్ జరిగే వరకు 15 రోజుల పాటు తమ పార్టీ ప్రజాప్రతినిధులను కాపాడుకోవడం వైసీపీకి అతిపెద్ద సవాల్. అన్ని రకాలుగా బలమైన నేత అని ఎంచి బొత్సకు ఈ అవకాశం ఇచ్చారని మరికొందరు అంటున్నారు. బొత్స తన రాజకీయ వ్యూహాలతో, చాతుర్యంతో ఈ సీటు గెలిస్తే మరో 3.5 ఏళ్ల పాటు చట్టసభలలో ఉండొచ్చు. వైసీపీలో ఉత్తరాంధ్రకు ఆయనే కింగ్ గా మారతారు. తన ఇమేజ్ తో పాటు పార్టీ ఇమేజ్ ని ఆయన నిలబెట్టిన హీరో అవుతారు. రాజకీయంగా చూస్తే ఉత్తరాంధ్రలో కురువృద్ధుడిగా బొత్సను అభివర్ణిస్తారు. అటువంటి బొత్స సత్యనారాయణ తన సత్తాను చూపించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని మరికొందరు అంటున్నారు. గతంలో కాంగ్రెస్ లో, ప్రస్తుతం వైసీపీలో ఎన్నో పదవులు చేపట్టి ఉత్తరాంధ్రలో తన కత్తికి ఎదురు లేదనిపించుకున్న సత్యబాబు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అన్నదే అంతా ఎదురు చూస్తున్నారు. సత్యబాబు మీద జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సీటు గెలిపించుకుని వస్తే భారీ పరాజయంతో కునారిల్లుతున్న వైసీపీకి 1000 ఏనుగుల బలం వస్తుందని మరికొందరు అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.